మీ అందరికీ గుర్తుందా, మొన్న పహల్గాం దాడిలో కొద్దిమంది మానవతావాదులు ఉగ్రవాదానికి తీవ్రవాదానికి మతంతో సంబంధం ఉండదు అని చెప్పి మాట్లాడితే, కొద్దిమంది ఎలాంటి మాటలు మాట్లాడారంటే, మీ గుత్త కింద బాంబు పెట్టేసి అప్పుడు మాట్లాడితే ఈ మాటలు బాగుంటుందని చెప్పేసి పిచ్చి పిచ్చి డైలాగులు మాట్లాడారు. అలాంటి డైలాగులు మాట్లాడిన ఆ అజ్ఞానులు ధర్మస్థలంలో జరిగిన దారుణ అక్రమాల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ధర్మస్థలంలో ఏం జరిగింది మనందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు. 400 మంది ఇంచుమించు ఆడవాళ్ళని అక్కడ రేప్ చేసి వాళ్ళని హతమార్చారు. ఆ విషయాల మీద చాలా ఎవిడెన్స్ బయటకు వస్తున్నాయి, BBC కూడా బయట పెడుతుంది. ఇక్కడ ఈ విషయాల మీద మాట్లాడరు, ఎందుకంటే ఇవన్నీ జరిగింది ఏ మసీదు పక్కనో, ఏ మదర్సా పక్కనో, ఏ ముస్లింల యొక్క పుణ్యక్షేత్రాల పక్కన జరగలేదు కదా, అందుకోసం మాట్లాడరు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఇలాంటి మాటలు కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఏమని చెప్పేసి, ఈ ముస్లింలు కావాలనే అమ్మాయిల్ని ట్రాప్ చేసి చెడుపుతున్నారని చెప్పి. సరే, మీరు చెప్పింది కాసేపు పక్కన పెడితే, ఈ ధర్మస్థలంలో 400 మంది ఇంచుమించు ఆడవాళ్ళు చంపింది ఎవరు? ముస్లింలు కాదు కదా. ఓహో, ఇలాంటివి వచ్చేటప్పుడు మీ కళ్ళు కనపడవేమో, చెవులు వినపడవేమో, నోరు పెగలదేమో, మొగోళ్ళు అయిపోతారేమో మీరే. ఏమైనప్పటికీ కాస్త మాట్లాడేటప్పుడు స్పృహలో ఉండి మాట్లాడాలి. తప్పుని కొందరు తప్పుడు మనుషులు చేస్తే ఆ తప్పుడు మనుషుల్ని తప్పుడు ఎదవాలని చెప్పి తిట్టాలి తప్ప ఆ పూర్తి కమ్యూనిటీని తిట్టకూడదు. అదే తప్పు ఏ మతం వాళ్ళు చేసినా దాన్ని ఖండించాలి, ఆ మతం ఏదైనా. అంతెందుకండి, మీకు గుర్తుందో లేదో, మణిపూర్ అనే ఒక ఊర్లో ఆడవాళ్ళని నగ్నంగా రోడ్డు మీద ఊరేగిస్తే ఈ నీతులు చెప్పే ఈ కోతులన్నీ కూడా నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని, చెవులు మూసుకున్నాయి. వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి బాధ కలగదా? ఓహో, వాళ్ళ వైపు నుంచి మీకు ఎలాంటి లాభం లేదు కదా, అందుకోసం మీరు మాట్లాడరు. ఇప్పటికైనా కాస్త బుద్ధితో ప్రవర్తించండి. ఎవరైనా కొందరు తప్పుడు పనులు చేస్తే ఆ కొందరినే వెదవలానండి, పూర్తి కమ్యూనిటీని కాదు. అలా మనం బ్లైమ్ చేయడానికి ప్రయత్నించామనుకోండి, మనం ఎంత ఎదవనో మనోళ్ళకి అర్థమవుద్ది, మనోళ్ళే మనల్ని తిడతారు, చీ అని ఉమ్మేస్తారు.